హాయ్ ఎవ్రీవన్. మక్క గడకతో ఉప్మా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 1.5 గ్లాసుల మక్క గడకను తీసుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఆవాలు, జీలకర్ర, ధనియాలు అన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, పచ్చిమిర్చి 5 నుంచి 6, ఉప్పు తగినంత, కరివేపాకు, కొత్తిమీర చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు. స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, ధనియాలు వేయాలి. అవి వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి వేగనివ్వాలి. ఈ ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అవి పూర్తిగా వేగిన తర్వాత ఇందులో 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. 1.5 గ్లాసుల మక్క గడక తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసుల నీరు పడుతుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పెసరపప్పుని తీసుకొని కడిగి ఇందులో వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకొని దీన్ని బాగా మరగనివ్వాలి. ఇలా బాగా మరిగిన తర్వాత ఇందులో రవ్వ కొద్దిగా వేసుకుంటూ కలపాలి. ఉండలు కట్టకుండా స్లోగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 5 నుంచి 10 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇది బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, ఎంతో హెల్దీ అయిన మక్క గడక ఉప్మా రెడీ.